మోరల్ పొజిషన్. మీరు రద్దు చేయలేదు కదా, మీరు అదే అమలు చేస్తున్నారు కదా అనేది వస్తుంది. అవును. సరే, ఏంటి హైదరాబాద్ సంధ్యా థియేటర్లో నిన్న జరిగిన విషాదం? పుష్ప వర్సెస్ మెగా అన్నట్లుగా గత 2-3 రోజులు పెట్టి అవుతుంది. ఓకే, ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయిపోయింది. సరే, అది సూపర్ హిట్టా, బంపర్ హిట్టా, లేకపోతే యావరేజ్, ఇవన్నీ కూడా ప్రేక్షకులు యావరేజ్ అంటే మరి అన్యాయం వర్మ గారు కాదు, తెలియదండి అది ఏమి యావరేజ్ అయితే కాదు అంతవరకు. సార్, నేను సినిమా చూడలేదు, నాకు తెలియదు. నేను సినిమా గురించి కాదు, యావరేజ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను సార్. అది సూపర్ హిట్ కాదు సార్. సూపర్ హిట్టో బంపర్ హిట్టో అది ఉందో ఏంటో, ఎన్ని నెలలు ఆడుతుందో, ఎన్ని సంవత్సరాలు ఆడుతుందో తర్వాత. ఎందుకంటే అవన్నీ మొదటి రోజే సంవత్సరాలు అవన్నీ అంటున్నాను. ఇప్పటి వరకు నడిచిందంతా కూడా మెగా వర్సెస్ ఇదే అయింది. సినిమా రిలీజ్ అయిపోయింది. అది ప్రేక్షకులకు ఏం కాలేదు సార్, మీడియాకి అయింది, రాజకీయ పార్టీలకు అయింది తప్ప ప్రేక్షకులు సినిమా నచ్చితే చూస్తారు, లేదు. మెగా వర్సెస్ మూవీ వచ్చిందా మీకు రివ్యూ? రివ్యూ అన్నింటిలో వచ్చింది కదా, ప్రపంచమంతా వచ్చింది రివ్యూ, దాదాపు సిమిలర్ రివ్యూ వచ్చింది. అందుకని ఎక్కువ భాగం పాజిటివ్, హైలీ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఓకే, మూడో భాగానికి కూడా కొంచెం బేస్ చేసుకున్నట్టుగా కూడా ఉంది అని. అది సహజంగా రెండో దాంట్లో అంతకు ముందు ఉన్నది ఉంది కాబట్టి దాని మీద మళ్ళీ మనం ఇంకోసారి చేయొచ్చు. కానీ ఒకటైతే ఇప్పటికే 250 కోట్లు మొదటి రోజు వసూళ్ల ద్వారా బాహుబలి 2, కల్కి వీటన్నిటిని కూడా దాటేసింది. KGF 3 ఇప్పటి వరకు ఈ మూడింటిని కూడా దాటేసింది అన్నది యూనివర్సల్గా అందరు చెప్తున్న మాట. ఇంకా తర్వాత ఈ స్పీడ్ ఎంత ఉంటుంది ఎంత లేదో అది మనం చూడాలి. అది వేరే యావరేజ్ అయితే కాదు. నేను మీకు చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని అనడం లేదు సార్. ఇప్పుడు నేను మీకు 10 సార్లు చెప్పాను, మెగా వర్సెస్ అన్న పద్ధతి ఆ సినిమా నా సినిమాగా చూద్దాము. మెగా చిరంజీవికి అవసరం ఏముందండి? మెగాస్టార్కి ఈ సినిమాతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. కొంతమంది తెలుసో తెలియకో దాన్ని ఆ విధంగా పోస్ట్ చేస్తుంటే అది వాళ్ళ పొరపాటు, అంతే కదా. అవును, అది సెకండరీ, సినిమా ఈజ్ ప్రైమరీ. అవును, అదే దీని మీద కూడా ఏవో ట్రోల్స్ కొన్ని జరుగుతున్నాయని నేను సంధ్యా థియేటర్లో జరిగింది. అది చాలా విషాదకరం అండి. ఎక్కడైనా తొక్కిసలాట్లు అంతమంది వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకొని ఉండాలి. చాలా బాధాకరమైన విషయం, అదే కట్టుదిట్టం చేసి ఉండాలి తప్పకుండా. ఇదేదో డబ్బులు ఇస్తే కూడా ఇదే సమస్య కూడా కాదు, ప్రాణాలతో వ్యవహారం చాలా బాధ కలిగిస్తుంది. ఇంత ఆధునికం ఇదంతా ఏమనుకుంటూ కూడా తొక్కిసలాట్లు ఇట్లాంటివి జరగటం, వాటిని ముందే తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం పొరపాటు. తప్పకుండా నేను అనుకుంటాను సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి స్పందించి వాళ్ళను కలవటము, వాళ్ళకి తోడుగా నిలవటము చాలా అవసరం. మహిళ పైగా ఇంకా పిల్లోడు కూడా ఇదయ్యాడు అంటున్నారు. అవును, సార్. సినిమాల్లో చూసే పరిస్థితి ఏమన్నా మార్పు వస్తుందా? ఇలాంటివి జరగకుండా మన ప్రజలు కూడా జాగ్రత్త పడాలండి. అది ఏది ఎంత గొప్ప సినిమా అయినా ప్రాణాల కంటే మన జీవితాల కంటే ఎక్కువ కాదు. యువత అయినా ఇంకొకరైనా అక్కడ ఇట్లాంటివి జరుగుతాయనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబాలు, తల్లిదండ్రులు కూడా ముందే దానికి ఎలా ఉంది పరిస్థితి అన్న తర్వాత అడుగు వేయాలి తప్ప అక్కడికి వెళ్ళి అందులో చిక్కుకుపోయిన తర్వాత తొక్కిసలాట, అది ఎక్కడైనా ఆలయంలో అయినా జాతరలో అయినా ఇంకో చోటైనా తొక్కిసలాటలో ఎవరికి కంట్రోల్ ఉండని ఒక పరిస్థితి. దాని ఆర్గనైజర్లు కూడా లేకపోతే యాజమాన్యాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. కేసు పెట్టారని కూడా నేను చూశాను. మరి వాళ్ళు ఏం చెప్తారు పోలీసులు, దాన్ని బట్టి వాళ్ళకు తోడుగా నిలబడాలి, అండగా ఉండాలి. సార్, ఇందులో రాజకీయం అనే రంగు అయితే ఖచ్చితంగా పులుముతున్నారు కొంతమంది అని మాట్లాడేది, అది ట్రోల్స్ కూడా అవుతుంది. దీనికి కారణాలు ఏంటంటే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు అంటూ అంబటి గారు ట్వీట్ చేయడమే కాకుండా పుష్ప అంటే వరల్డ్ వైడ్ ఫైర్ అంటూ ప్రశంసలు, అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అంటూ కితాబు, పుష్ప 2 మూవీ చేసేందుకు రెడీ అంటూ నిన్న ఆయన ట్వీట్ చేయడం. అంటే ఇంకొక దగ్గర ఏదో గుత్తి ప్రాంతం, అనంతపురం ప్రాంతంలోని అల్లు అర్జున్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫ్లెక్సీలు పెట్టి తగ్గేదే లేదంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు అవి కూడా నిర్వహించారట. ఓకే, అనేక రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అశ్వనీ దత్ లేకపోతే ఆయన ఎవరు జయరామేష్ విజయవాడలో పోటీ చేసినప్పుడు ఇద్దరు చిరంజీవి బొమ్మ పెట్టుకోవటమో లేదా ఇద్దరు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకోవటమో ఏదో జరిగింది నాకు గుర్తున్నంతలో. అంటే వాళ్ళకు ఉన్న సంబంధాన్ని బట్టో ఇంకో దాన్ని బట్టో చాలాసార్లు ఉండిండే ఒక పోస్టర్ లేదా ఊళ్ళో వాళ్ళు దానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ వీర భక్తుల వల్ల అది జరిగి ఉండొచ్చేమో. కానీ నేనైతే మనకు ఇంగ్లీష్లో సామెత ఉంది, దేవుడా ఈ స్నేహితుల నుంచి నన్ను రక్షించాను, ఓ గాడ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ ఫ్రెండ్స్ అని. అల్లు అర్జున్ ఈ సమయంలో వైసీపీ ముద్ర తక్కువగా పడాలని కోరుకుంటాడు. ఎందుకంటే
అల్లు అర్జున్ అయినా అల్లు అరవింద్ అయినా వాళ్ళేదో 500 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సినిమా తీశారు. సినిమా చర్చ ఒకటైతే దీన్ని వైసీపీని ముడిపెట్టి చేయటము, ఎందుకంటే అక్కడ వ్యతిరేకం కాబట్టి ఇక్కడ ఇదంతా అంబటి రాంబాబు చెప్పక్కర్లేదు, వాడు వరల్డ్ ఫైర్ అయిపోయింది కదా. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా రంగస్థలం దగ్గర దాకా వెళ్ళి ఆగిపోయిన మనిషి కాబట్టి ఆ ఉత్సాహం ఆయనకు ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్కు వైసీపీ వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో షూటింగ్కి వెళ్ళాడని, రవిచంద్రన్ పలకరించడానికి వెళ్ళాడని దాన్నే పెట్టుకొని ఆ ఘటన దాటి వీ షుడ్ కమ్ ఫార్వర్డ్. అండ్ వైసీపీ వాళ్ళు అట్లేదో విపరీతంగా ఓన్ చేసుకున్నట్టు కూడా నాకేం కనిపించలేదు. రాజకీయంగా కంటే వేసి ఉంటారండి, అది ప్రతిసారి చేస్తుంటారండి. అది రామారావుకి చేశారు, చిరంజీవికి చేశారు, జూనియర్ ఎన్టీఆర్కు చాలామంది అటు ఇటు చేశారు, ప్రభాస్కు చేశారు. ప్రభాస్ విషయం మీరు చూసారు, మొన్న ఎన్నికలప్పుడు కూడా ప్రభాస్ను డిఫరెంట్ పార్టీస్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించడం, చివరికి ఏమైంది? ఇప్పుడు అలాగే నాగార్జున, జగన్మోహన్ రెడ్డి సంబంధాలు వ్యక్తిగతంగా ఉండడాలు అది వేరు, ఏదో వాళ్ళకి సంబంధించి అంత కాంపౌండ్ అని కదా. మిగతా వాళ్ళు చేసే వేరు, ఇది మెగా సార్. కాంపౌండ్ దాటొద్దాం సార్, సినిమా విడుదల కాకముందు నుంచి మీరు ఆ టాపిక్ ఎన్ని రోజులు సార్? సినిమా వచ్చింది, హిట్ ది థియేటర్స్, ఇప్పుడు కలెక్షన్స్ ఆర్ కౌంటెడ్. ఇంకా మనము సార్ ఆయన మెగా కాంపౌండే, చిరంజీవి ఆయనతో ఎప్పటికీ ఉంటాడు. చిరంజీవి అల్లు అర్జున్ ఏదో అసలు అల్లు అర్జున్ దాకా ఎందుకు అరవింద్ దగ్గరే, వాళ్ళు కలిసే ఉంటారు. లేకపోతే నిన్న నాగబాబు ఏదో ఒక ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరి సినిమా తీస్తే ఉంది, సినిమా అంటే దాంతో 100 మంది ముడిపడి ఉంటారు కాబట్టి మనం దానికి దూరం కాకూడదని. అలాగే అతను ఎవరు సాయి ధరమ్ తేజ్ కదా, మెగా కాంపౌండ్లో నుంచి ఒక అభినందన ఎందుకు వస్తుంది? నేను మీకు ఫస్ట్ డే చెప్పాను సార్, వాళ్ళు కలిసే ఉంటారు సార్, మీరు లేదా మామూలు ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ బుర్రలు బాగా కొట్టుకోవడం అనవసరం అని. అది 2-3 రోజుల్లో మీకు రుజువు అవుతుంది. నిన్న ఒక మంచి దృశ్యం కూడా, ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆయన వస్తాడు అన్నారు, రాలేదు, నా మీద అనవసరంగా చెప్పారు, నేను వస్తానని ఎప్పుడు చెప్పలేదని ఆయన ఖండించలేదే. నేను ఒక విషయం చిరంజీవి గురించి తప్పకుండా చెప్పగలుగుతాను. ఆయన తన గురించి రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తాడు ఏదో ఒక భాషలో, ఒక సున్నితమైన తన శైలిలో. అంటే పవన్ కళ్యాణ్ లాగా తగద పడకపోవచ్చు కానీ, అంటే దూకుడు ఉండకపోవచ్చు కానీ, చిరంజీవి ఇంతవరకు నిశ్శబ్దం పాటిస్తున్నాడు అంటేనే ఆయన నిశ్శబ్దమైన ఆశీర్వాదం, మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా మౌన ఆశీర్వాదం ఆయన ఇస్తున్నాడు ఇక్కడ. అందులో ఇంకా వేరే రెండో అభిప్రాయం ఏమీ లేదు. ఇవ్వకపోవడానికి ఆయనకు పెద్ద కారణం కూడా ఏం లేదు. అల్లు అర్జున్ అతని సినిమాలు రోజులు మారి 100 కోట్లు వచ్చి ఉండొచ్చు, ఒకప్పుడు గ్యాంగ్ లీడర్కి వచ్చి ఉండొచ్చు, ఒకప్పుడు ప్రేమాభిషేకానికి వచ్చి ఉండొచ్చు, ఇంకొకప్పుడు అడవిరాముడికి వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కాలక్రమంలో, పైగా థియేటర్స్ 12,000 థియేటర్స్, థియేటర్ కొంచెం వేసుకుంటే కూడా అన్ని డబ్బులు వస్తాయి కదా మీకు. ఇదంతా కాలక్రమం, సాంకేతికంగా వచ్చిన మార్పులు ఇవన్నీ ఉన్నాయి. అందుకని నేను అనుకుంటాను మెగా ఫైట్ ఏం లేదు ఇక్కడ. మెగా ఫైట్ ఏదో ఉంది అనుకోవటం అనేది అది కేవలం రాజకీయంగా ఒకటి. ఇది వైసీపీ వాళ్ళకి కూడా ఆసక్తి ఉండొచ్చు, ఎందుకంటే దే ఆర్ అపోజిట్ టు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ కోణం చాలా పెంచుతుండొచ్చు. కానీ నేను రాత్రి నుంచి చూశాను.